and I have done music direction with the kind help of పృథ్వీరాజ్ గారు మంచి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళకి పాట విన్నారు కదా. మా సినిమా ఎలా తయారైందనేది క్లుప్తంగా ఈ పాట రూపంలో మీకు పాడి వినిపిస్తాను. కొంచెం వాల్యూమ్ ప్లీజ్. హలో. నాకు చాలా కాలం నుంచి తెలుసు. నేను డైరెక్షన్ చేసిన అన్ని సినిమాల్లో కూడా రోల్ చేశాను. ఈ సినిమా టీజర్ చూశాను, ట్రైలర్ చూశాను, మన పవన్ కళ్యాణ్ గారు చేసింది, సాంగ్స్ కూడా చూశాను. శ్రీలు, కాంతికృష్ణ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఈ కొత్త సంవత్సరం రాబోతున్న ఈ కొత్త రంగాల ప్రపంచం మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ఇప్పుడు అర్థమై ఉండొచ్చు పృథ్వీ గారికి డైరెక్షన్ అంటే ఎంత కష్టం. నాకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే ఈయనతో నాకు బాగా ఒక బ్రదర్ లాగా నాకు. అంటే డైరెక్టర్ అనేది అంత కష్టమైంది అని నేను అన్నాను, కానీ నిజంగా కష్టమైంది. ఇప్పుడు నేను ఆయన ప్రశాంతంగా హ్యాపీగా ఒక మనందరినీ నవ్విస్తూ గత 30 సంవత్సరాల నుంచి అన్నారు, కానీ చాలా రోజుల నుంచి మనందరినీ నవ్విస్తూ చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉండే వ్యక్తి మన పృథ్వీ గారు. ఈ డైరెక్షన్ చేసిన తర్వాత ఆయనే మళ్ళీ సినిమాని ఫ్యామిలీ ఒక ఎఫర్ట్ పెట్టి మంచి సినిమా తీయాలి, ప్రేక్షకుల ముందుకి శ్రీలను తీసుకెళ్ళాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఈ సినిమాని చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున కొత్త సినిమా వచ్చింది, కొత్త హీరో వచ్చాడు, కొత్త హీరోలు వచ్చిందంటే ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. కానీ వాళ్ళు ఒకసారి జనాల్లో రావడానికి మన మీడియా కోఆపరేట్ చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా తప్పకుండా పృథ్వీ గారితో మాట్లాడతాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా మంచి వాయిస్ సార్ ఇది. మీరు తప్పకుండా ట్రై చేయాలి దర్శకత్వంలో. నార్మల్గా ఏంటంటే లేడీస్ ఆయన చక్కగా ఎర్న్ చేసి పెడితే మనం ఏం కొనుక్కుందాము, ఏం చేద్దాము, దాన్ని ఎలా దాచుకుందాము అని చూస్తారు. మీరు ఇదే ఇండస్ట్రీకి మళ్ళీ ఇవ్వాలి అని అనుకునే ఒక గొప్ప కార్యంకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి కారణం అండ్ మీ ఎక్స్పీరియన్సెస్. చూసారా, ప్రొడ్యూసర్ గారు తర్వాత మాట్లాడతానని అంటున్నారు. ఇట్స్ ఆల్వేస్ లైక్ దాట్ అండి. ఎందుకంటే ఆయన నమస్కారం అండి. మీతో కూడా మాకు చేసే అద్భుతమైన అవకాశం దొరికింది మాకు 2 సినిమాల్లో. చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా రావడం. అండ్ థ్యాంక్ యూ. మీ బెస్ట్ విషెస్ వల్లే ఈ సినిమా ఇలా 1.5 మిలియన్ చేరిందంటే వెరీ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీతో పాటు వి ఆల్సో హావ్ శోభన్ బాబు గారు ఇక్కడ. శోభన్ బాబు గారు స్వాగతం, సుస్వాగతం అండి. పృథ్వీ గారు ఏమని నిర్ణయించుకున్నారంటే సినిమా ప్రపంచం ఎన్నో తరాల నుంచి వచ్చింది కాబట్టి అన్ని తరాల నటుల్ని మనం ఇవాళ ఈ వేదికపై ఉంచాలని నిర్ణయించుకుని మరి పిలిచారు. శోభన్ బాబు గారు స్వాగతం అండి, సుస్వాగతం, నమస్కారం. సో మీ చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ మరోసారి ఇక్కడ మాకు చూపించాల్సిగా కోరుతున్నాం. ఇక్కడ విషయం ప్రసాద్ ల్యాబ్లో
ల్యాబ్లో ఉన్నావు ఇక్కడ వచ్చినటువంటి పత్రికే మిత్రులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు, అదేవిధంగా సినీ రంగ తల్లి వీటిలందరూ చోట ఇక్కడ కోరడం, అదేవిధంగా కొత్త రంగుల ప్రపంచంలోని కొత్త సినిమాని డైరెక్ట్ చేసినటువంటి అన్నయ్య సమానులు పృథ్వీరాజ్ గారు, అదేవిధంగా ఈ ట్రైలర్ ని కొద్ది రోజుల క్రితం మా బాస్ పవన్ కళ్యాణ్ గారు టీజర్ లాంచ్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంటే అలాంటి సందర్భాలు బాస్తో ఉండాలి, బాస్తో నేను పనిచేయాలి అని చిన్న బాధ ఉండిపోయింది. కానీ అది జరుగుతుంది, ఆ తర్వాత రివీల్ చేస్తా విషయం. అయితే ఇప్పుడు మరోసారి మీ ముందుకి కొత్త రంగుల ప్రపంచం టీజర్ లాంచ్ చేస్తున్నాం. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. సినిమాలో నటించిన నటీనటులు కృష్ణతేజ, శుభోదయం సుబ్బారావు గారు, లోకరాజు గారు, డాక్టర్ ప్రసాద్ గారు, గురువు గారు రజనీ శ్రీకళ, మాధురి గారు, అలాగే తేజు, అలాగే డ్యాన్స్ మాస్టర్ గారు మధు గారు, కళాధర గారు, స్టంట్ శ్రీ గారు వచ్చారండి. స్టంట్ శ్రీ గారు ఎక్కడ వచ్చారా సార్? రండి. కళాధర గారు, స్టంట్ మాస్టర్ గారు శ్రీ గారు. ఈ అడవిలో మేము పట్టించుకోవడం మమ్మల్ని క్షమించాలి. మీరు మీ ప్రతిభ కనబడుతుంది మొత్తం ఫైట్స్ అన్ని. అలాగే మా సత్యం మాస్టర్ గారు రాలేదనుకుంటా. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా తమ్ముడు రమేష్ రామిల్ల గారు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అరుణ కుమారి గారు, నిర్మలమ్మ గారు, హీరోకి నానమ్మ, విజయరంగరాజు గారు, అలాగే అశోక్ కుమార్ గారు కూడా వచ్చుంటే దయచేసి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. రాలేదమ్మా, ఎందుకంటే విజయరంగరాజు గారు హెల్త్ బాగాలని చెన్నైలో ఉన్నారు. అశోక్ కుమార్ గారు ఏంటంటే మదరు చనిపోయారంటే అందువల్ల ఒకసారి సినిమా దర్శకులు సంజయ్ గారు, హీరో నాన్నగారు సంజయ్ గారు, సంజయ్ గారు రావాలి. అలాగే హీరో రియల్ మదర్ కాదు, రియల్ మదర్ నానమ్మ గారు రావాలి. ఎక్కడ ధనలక్ష్మి గారు వచ్చారా? నిషా ఫ్రాన్సిస్ గారు, నిషా ఫ్రాన్సిస్ గారు అందరూ బట్టలు ఇప్పించేస్తారు ఈ సినిమాలో. క్యారెక్టర్ టిపికల్ క్యారెక్టర్. ఇంకా ఇంకా అలాగే ఫీమేల్ ఆర్టిస్ట్ అయినటువంటి కనకదుర్గం గారు, మహాలక్ష్మి గారు, అలాగే నాగమణి గారు, మీరు ఎక్కడ ఉన్నా సరే రావాలి. నిషా ఫ్రాన్సిస్ గారు రండి. అందరూ అడ్జస్ట్ అవ్వాలి. రెడీ నవ్వాలి. అందరూ హ్యాపీ. అలాగే మా తమ్ముడు లోబో అలాగే పృథ్వీ గారు మీరు చెప్పాలి, ఈ రాయడం, రైటర్ గా, డైరెక్టర్, స్క్రీన్ ప్లే ఇవన్నీ అసలు మీరు ఎప్పుడు అనుకున్నారు, ఎలా అనుకున్నారు, ఈ సినిమాతో ఎలా అరంగేట్రం చేశారు? అందరినీ కూర్చోబెట్టండి, ఒక్కొక్కరితో మాట్లాడిస్తాను. అందరూ క్రాంతి కృష్ణ గారు, వెల్కమ్ టు ద ఫిల్మ్ ఫీల్డ్ యాజ్ డెబ్యూ హీరోగా. సో ఒంగోలు నుంచి దొరికిన మా తెలుగు అబ్బాయి మా అందరితో మాట్లాడాలని కోరుకుంటున్నాం. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ పత్రికా విలేకరులకి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి.
First of all, I would like to thank my director. Sir, what not, sir? What not? Artist already proved. Any dance picture, acting picture, what not? You are a true gentleman, sir. From the bottom of my heart. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నన్ను నేను ప్రూవ్ చేసుకున్నానని ఆడియన్స్కి ఏదైతే కావాలో ఆడియన్స్కి కావాల్సిన జనరల్గా అన్ని మాస్ మసాలా కానీ డాన్స్ కానీ ఫైట్స్ కానీ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ కావాలి అన్నీ నేను మనస్ఫూర్తిగా ఇచ్చానని నేను కోరుకుంటున్నానండి. అండ్ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలండి. పద్మరేఖ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ కృష్ణారెడ్డి గారు ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. కొత్త వాళ్ళంటే ఎలా చేస్తారు, సరిగా చేస్తారా లేదా అందరికీ డౌట్స్ ఉంటాయండి. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో so much of hurdles while doing production, but still Padmareka garu ekkada give up iవ్వలేదు. Thank you ma'am, thank you for supporting, thank you so much for supporting in each and every aspect. And నా మూవీ గురించి మాట్లాడాలంటే 2024 సంక్రాంతి సందర్భంగా కొత్త రంగుల ప్రపంచం రిలీజ్ అవబోతుందండి. January 20 రిలీజ్ అవబోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏజ్ ఫ్యాక్టర్ ఏమీ లేదండి. ఇది ప్రాపర్ హారర్ మూవీ కాదు, ప్రాపర్ యాక్షన్ మూవీ కాదు, అన్నీ ఉన్నాయండి. హారర్ ఉంది, యాక్షన్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడాల్సిన ఫిల్మ్. అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మా మూవీలో యాక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా ఫైట్ మాస్టర్స్ అండి. కళాధార్ మాస్టర్ అయితే కళాధార్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సపోర్టివ్ ఇన్ ఎవ్రీ మ్యాటర్. బేసిక్గా నేను అంత పెద్ద డాన్సర్ ఏం కాదండి, జెన్యూన్గా చెప్పాలి. బట్ స్టిల్ నన్ను డాన్సర్గా మార్చిందంటే మా కళాధార్ గారు. దట్ క్రెడిట్ గోస్ టు యూ సార్. ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ మా మధు డాన్స్ మాస్టర్. బట్ మేము మధు అన్న అని పిలుస్తుంటాం. వెనకాల నుంచి ఎంత ఎంకరేజ్ చేశారంటే అదే ఓన్ బ్రదర్గా ప్రతి ఆస్పెక్ట్లో క్రాంతి యూ కెన్ డూ అని ఫుల్ ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ మధు అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తేజు కూడా వచ్చారు. తేజు అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అక్క క్యారెక్టర్ చేశారు, సూపర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శుభోదయం సుబ్బారావు గారు సార్, యు ఆర్ డూయింగ్ మీ జర్నీ ఆల్రెడీ తెలిసిందే అందరికీ. ఆల్రెడీ చాలా మూవీస్లో బిజీ ఉన్నారు, చాలా మూవీస్ చేశారు. బట్ స్టిల్ యూ హ్యావ్ గివెన్ టైమ్ ఫర్ ఆ మూవీ. యూ హ్యావ్ done such a important character in our film. Thank you sir, thank you so much. Blessings ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మా మూవీలో యాక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ యాక్చువల్లీ డిఓపి గురించి చెప్పాలండి. ఇప్పుడు మేము స్క్రీన్ మీద ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నామంటే దానికి కారణం శివారెడ్డి గారు. హీరోని చాలా ఫిల్మ్స్లో చాలా బ్యూటిఫుల్గా చూపించుండొచ్చు. బట్ ఫర్ మీ మా ఫిల్మ్లో చూపించినంత బ్యూటిఫుల్గా నాకు తెలిసి కొత్త ఫిల్మ్స్ చిన్న ఫిల్మ్స్ పెద్ద ఫిల్మ్స్తో నేను కంపేర్ చేయట్లేదు. ఫిల్మ్స్ వస్తుంటాయి చాలా, చిన్న ఫిల్మ్స్ వైజ్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మీరు మా సినిమా చూడొచ్చని కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. అంత బాగా చూపించారు. కమింగ్ టు అవర్ కో డైరెక్టర్స్ కమల్ గారు అండ్ గౌతమ్ గారు. సార్ యువర్ backbone to us. ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే యువర్ బ్యాక్బోన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ పుషింగ్ ద లిమిట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఇంకా ఎవరైనా ఆర్టిస్ట్ని మర్చిపోయి ఉంటే మా మూవీలో అందరినీ మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన సార్ అయితే మదర్ క్యారెక్టర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు యాక్చువల్లీ. మూవీ గురించి వన్ వర్డ్లో చెప్పాలనుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు పృథ్వీ గారు కామెడీ ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. పవన్ కళ్యాణ్ గారు చిన్న బిట్ కామెడీ సీన్ చూసి చాలా నవ్వారు. ఆయన చాలా కామ్ గోయింగ్, చాలా సీరియస్గా ఉంటారు. నవ్వేది చాలా ఫ్యూ, అది అందరికీ తెలిసిన విషయమే, ఫ్యాక్ట్ అది. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారే మా మూవీలో సీన్స్ చూసి, కొద్దిగా సీన్స్ చూసి బాగా నవ్వారు, బాగా ఎంజాయ్ చేసి ట్రైలర్ మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టి మళ్ళీ రివైండ్ చేసి మరీ చూశారు. సో అది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మూవీలో ఫన్ అయితే యాక్షన్ అయితే అన్నీ ఉన్నాయి.
ఈ సంక్రాంతికి వచ్చే ఫుల్ ప్యాకెడ్ ఫిల్మ్ గా మేము భావిస్తున్నాం. అందరూ వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కొత్త వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సమ్ ప్రొడ్యూసర్ కొడుకో లేదా ఎస్టాబ్లిష్ వాళ్ళు వస్తూ ఉంటారండి. బట్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు అది. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నా అంటే ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్స్. ఇట్లా నాలాగా వచ్చే కొత్త హీరోస్ అయితేమి, కొత్త హీరోయిన్స్ అయితేమి ఎంకరేజ్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇస్తారు. మా మూవీని మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ద అండి. అన్నగారు సారీ, నాకు 1 minute సరిపోదు, ఏమనుకోవద్దు. నాకు హక్కు ఉంది, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే డీటెయిల్గా కొన్ని నేను చెప్పాలి, ప్లీజ్ ఏమనుకోవద్దు. 1 minute నాకు కండిషన్ ప్లీజ్ గో హెడ్ సర్. యా ప్లీజ్. సో కొత్త రంగుల ప్రపంచం, కొత్త టీం అండి, మొత్తం పేరులో ఉంది. అలాగే టీమ్, క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం కొత్త వాళ్ళే. సినిమా మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు. ఇంతకుముందు కూడా మనం ఏంటంటే కొన్ని ఈవెంట్స్ కూడా చూస్తున్నాము. ఈ సినిమా వెనకాల ఎంత కష్టపడ్డారో, ఎంత టీం వర్క్ ఉందో నేను మొదటి నుంచి నేను చూశానండి. యాక్చువల్గా ఫైనల్లీ ఆల్రెడీ అనౌన్స్ చేసే ఉంటారు, జనవరి 20వ తారీఖున మనకి రిలీజ్ అవుతుంది. ఈ యూనిట్తో నాకు ముగ్గురితో చాలా 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 క్లోజ్గా ట్రావెల్ చేశారండి. ముగ్గురు వ్యక్తులతో. అంటే ముగ్గురు వ్యక్తులు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా టీం వర్కే, బట్ వాళ్ళతో నాకు ముగ్గురితో మొత్తం చాలా 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 క్లోజ్గా ట్రావెల్ అయ్యాను సమ్ ఇయర్స్ నుంచి. అందరికీ తెలిసిందా శుభోదయం సుబ్బారావు గారు అని అంటున్నారు మన పృథ్వీరాజ్ అన్న గారు. యాక్చువల్గా నా అసలు పేరు రాజశేఖర్ అని అందరికీ తెలిసిన విషయమే. కళామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. దానికి కూడా శుభోదయం సుబ్బారావు పేరు రావడానికి కూడా కారణం ఈ పెద్ద మనిషి. సో ఎందుకనంటే 2014 అండి. 2014లో నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వచ్చి ఒక పెద్ద సినిమా సడన్ గా వచ్చింది నాకు. ఒక ఆర్టిస్ట్ గా చేసి నాకు పెద్ద సినిమా వచ్చింది. అక్కడ అందరూ ఏంటంటే చాలా మంది టిక్ 2 చూస్తే సురేందర్ రెడ్డి గారి సినిమా, రవితేజ గారు, రకుల్ ప్రీత్ గారి సినిమా చూస్తే ఒక 40 మంది విలేజర్స్ బ్యాచ్ ఉంటారు. నేను నా ఫస్ట్ ప్రాజెక్ట్ అదే. నేను సినిమా స్క్రీన్ పెద్ద సినిమా చేసింది అదే. ఎక్కడో మూడు కూర్చుంటే నన్ను అబ్జర్వ్ చేసి ఈయన ఎవరు ఎప్పుడు చూడలేదు, ఇండస్ట్రీలో కొత్తగా ఉన్నాడు, కామ్గా కూర్చుని ఉన్నాడు, వచ్చి షార్ట్ అప్ వెళ్ళిపోతాను నుంచి. అంటే మనందరికీ తెలుసు మనందరం ఎంత కష్టాలు పడి ఒక స్థాయికి వస్తున్నాం అన్న ప్రతి ఒక్కరికి మనం ఏంటంటే ఎంత స్థాయికి వెళ్ళినా మన రూట్స్ మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి వల్ల వచ్చామన్నది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సో ఆ విధంగా నేను ప్రతిసారి నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పినా ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్న శుభోదయం సుబ్బారావు అన్న పేరు రావడానికి కూడా కారణం పృథ్వీరాజ్ గారేనండి. అందుకే మేము ఏంటంటే ఆయన నన్ను అన్నగారు అనుకుంటాం, నేను ఆయన అన్నగారు అనుకుంటాం. ఆయన నన్ను అలా పిలుస్తుంటారు. ఆ గౌరవం ఇప్పుడు మా ఇద్దరి మధ్యన ఉంటారు. ఆయనతో ఉన్న ట్రావెల్ వల్ల నాకు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మేము క్లోజ్ అన్నగారు అనుకున్నాం, కానీ ఇప్పుడు మీరు ఎలా విజువల్స్ చూసారు, ఏవి చూసారు, ఎలాంటి సినిమా చేశారని, ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు. ఆయన ఒక్కొక్క టైంలో ఏంటంటే మిస్టర్ డిపెండబుల్ అయిపోయారండి. అంటే పృథ్వీరాజ్ గారు ఉంటే సినిమా ఆడుతుంది కంపల్సరీ, ఆయన కామెడీ ఉంటే సినిమా ఆడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సినిమాలు చాలా ఆడినవి కూడా మనం చాలా చాలా చూసాం. అలాంటి వ్యక్తి ఈ రోజు ఒక దర్శకుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? నా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు అందరూ ఏంటంటే ఇంకా చాలా మంది వేషాలు చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఒక మంచి లీడ్ క్యారెక్టర్స్ ఇస్తామని అని కేవలం ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారండి. సో అన్నగారు ఇవాళే కాదు, ప్రతి ఫంక్షన్ లో నేను టైం తీసుకొని మీ పేరు చెప్తూనే ఉంటాను, ప్రతి ఇంటర్వ్యూస్ లోను, ప్రతి దీంట్లోనూ. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. ఇది ఇక్కడ పోస్టర్లు వేశారని చెప్పి నేనే లెండి క్యారెక్టర్ చేయలేదండి. ఆయనకి నాకు ఉన్న రిలేషన్, దాంతో ఏంటంటే సెంటిమెంటల్ గా ఒక గెస్ట్ రోల్ చేశారు దీంట్లో. మాకు ఇద్దరు ఉన్న రిలేషన్ తో ఒక హార్డ్లీ 2 సీన్స్ అవి. బట్ ఏంటంటే మా రిలేషన్ అందులో కాబట్టి, అండ్ ఆయన డెబ్యూ డైరెక్టర్ గా చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ కి నేను ఏ విధంగా చేయాలో సోషల్ మీడియా లాగా లేకపోతే ఫర్దర్ గా అంటే ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలని ఫస్ట్ అందరూ చెప్పి, అందరూ డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ ప్రొడ్యూసర్, డెబ్యూ లీడ్ క్యారెక్టర్స్ అందరూ చేసి వచ్చారు. సో అన్నగారు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ పద్మరేఖ గారు. అంటే ఇన్సిడెంట్ మాట్లాడకూడదు, నాకు అన్నయ్య చెల్లి వరుస అవుతారండి, అన్నయ్య అని పిలుస్తుంటారు. నిజంగా నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, 3 సిస్టర్స్ ఉన్నారు. 4th సిస్టర్ పద్మరేఖ గారు అండి. ఎందుకంటే అంతటిగా మేము ట్రావెల్ అవుతూ వచ్చాం.
ఇలా అంటే ఒక తల్లి ఎలా బాధపడతారో అంటే నా బిడ్డ సక్సెస్ అవ్వాలి, నా బిడ్డ సక్సెస్ నేను చూడాలి, ఎన్నో ప్రయత్నాలు చేశారు. నేనే సాక్షి దానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము పరిచయం తర్వాత ఆయన బర్త్డే అనేది మేము లేకుండా మిత్రులు లేకుండా బయట అవుట్డోర్ షూటింగ్ లో ఏమనుకున్నా క్యాన్సిల్ చేసి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడు ఎలా ఉన్నా ఆ రోజు మాత్రం కంపల్సరీ సెలబ్రేట్ చేసుకుంటాం. సో అలాగా ఆ పద్మరాయ్ గారు ఏంటంటే వాళ్ళ అమ్మాయి రికగ్నైజేషన్ రావాలి, హీరోయిన్ అనట్లేదు నేను, ఒక ఆర్టిస్ట్ గా ప్రూవ్ అవ్వాలి. తను ఎంత ట్రై చేసినా ఏం చేసి మళ్ళీ మాట్లాడతాను నేను. సో ఆవిడ ఒక మదర్ గా ఎంత తాపత్రయపడ్డారో ఆవిడ ఇన్సిడెంట్ ఒక యూనియన్ కి వైస్ ప్రెసిడెంట్ గా చేశారని, తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ అని వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఆ యూనియన్ లో మెంబర్స్ కి దగ్గర సుమారు 30+ మెంబర్స్ కి వేషాలను ఇవ్వడం జరిగిందండి. సో అదేంటంటే అండి, చాలా మంది చేస్తారు కుదిరినందుకు చేస్తారు. బట్ పర్టికులర్ గా అంటే నాకు తెలిసినంత వరకు, అంటే రైట్ తెలియదు కానీ మాక్సిమం ఎక్కడ పాసిబిలిటీ కుదిరితే అంతవరకు నేను ఒక కుటుంబ సభ్యులు నేను లీడ్ చేస్తున్నాను, మా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మాక్సిమం క్యారెక్టర్స్ అందరికీ ఇవ్వడం జరిగిందండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఒక యూనియన్ అంటే మన ఫ్యామిలీ కాబట్టి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు ప్రాపర్ రిటర్న్స్ రావాలి ప్రాజెక్ట్ కి, మంచి ఇది రావాలి, పేరు రావాలి. అలాగే ఇంకో 2వ సినిమా కూడా తీసి ప్రతి ఒక్కరికి వేష అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ గ్లామర్ బై లవర్ ఎలా ఉన్నారండి? అంటే జనరల్ గా ఏమవుతుందంటే మన ఇంట్లో కుర్రాడంటే మన మామూలుగా తెలియదు, ఇవాళ అసలు మామూలుగా కనబడట్లేదు క్రాంతి. సో తను కూడా క్రాంతి మీరు ఇందాక విజువల్స్ చూసారు, ఎంత కష్టపడి వచ్చాడో తెలుసు. ఎందుకంటే మనం అందరూ ఆర్టిస్టులు కాబట్టి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు స్టార్టింగ్ అండ్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక మెట్టు ఎక్కితేనే మనం ఒక రేంజ్కి వెళ్తాం. సో క్రాంతి బాగా కష్టపడ్డా చూసి నేను ప్రాజెక్ట్లో ఏంటంటే అబ్బాయి హీరో కాదండి, అబ్బాయిని ఎందుకంటే నాకు చదువు ఉంది కాబట్టి హీరో అన్న మల్టీ టాలెంటెడ్ అండి. మొత్తం A to Z ప్రొడక్షన్ ఏంటి ఎవ్రీథింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కానీ మొత్తం ప్రమోషన్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో నేనున్నాను. అంటే నేను ఓన్లీ హీరో అనే క్వశ్చన్ కాకుండా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు ప్రాజెక్ట్ ఇలా వచ్చినందుకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద పిల్లర్ క్రాంతి అని. క్రాంతి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ శ్రీలు, అంటే మీ అందరూ చూసుంటారు కదా శ్రీలు కరోనా టైంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. నిజంగా చూస్తే అండి ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక డెడికేషన్ అండి, ఆ పట్టుదల ఉండాలి, సంకల్పం ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళతో నేను ట్రావెల్ చేసి వచ్చాను కాబట్టి చెప్పాలి. కరోనా టైంలో శ్రీలు ఎలా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉన్నది అంటే ఓన్లీ కేవలం డెడికేషన్ అండి. అంటే మరి మీ సీక్రెట్స్ చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ ఎన్ని సంవత్సరాలు లిక్విడ్ డైట్ మీద ఉన్నారు? 2 years కేవలం లిక్విడ్ డైట్ మీద ఉండి ఏంటి కేవలం నేను ఏంటంటే ఒక ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను సార్, హీరోయిన్ ఓకే దీంట్లో ఇంకా లీడ్ క్యారెక్టర్, తను ఆర్టిస్ట్ గా సక్సెస్ అవ్వాలి నేను అనే సంకల్పంతో నిజంగా లిక్విడ్ ఒకసారి ఇమాజిన్ చేయండి. 2 years కంటిన్యూస్ గా లిక్విడ్ డైట్ తీసుకోవడం అనేది మాటలు కాదండి, చాలా ప్రాబ్లమ్ వస్తాయి, చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి బీయింగ్ ఎ లేడీ. ఇవన్నీ దాటుకొని మీరు అందరూ చూశారు. అసలు యాక్చువల్గా లాస్ట్ టైం మేము ఫస్ట్ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూసామని అంటే మన శిల్పకళా వేదికల్లో ఒక టీవీ అవార్డ్స్ ఫంక్షన్ లో తను అరంగేట్రం చేశారు, ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేస్తూ. ఆ రోజు అనుకున్నాం నెక్స్ట్ మనకి ఏంటంటే ప్రాపర్ డాన్సర్, ప్రాపర్ ఆర్టిస్ట్ వస్తారు, మనకి పరిచయం అవుతారని చెప్పాను. సో శ్రీలు నన్ను గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రాజెక్ట్ లో హీరోలు నెక్స్ట్ కూడా కంటిన్యూస్ గా ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నాయి. సో ఇంకా మంచి పేరు తెచ్చుకొని హీరోయిన్ గా కాకుండా మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికి ప్రతి ఒక్కరికి అంటే చాలా మంది సహనటీలు ఉన్నారు. అలాగే ఏంటంటే ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ మన అనగాతో పాటు మన చాలా మంది ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మన వాళ్ళు చేశారు చాలా మంది. అండ్ మిగతా కో ఆర్టిస్టులు ఉన్నారు, మన జూనియర్ రాజనాల్ గారు, తర్వాత ఏంటంటే మన రంగరాజు గారు, వీళ్ళందరూ. సో ప్రతి ఒక్కరూ కష్టమే. ఈ రోజు వాళ్ళ కొత్త రంగుల ప్రపంచం మనకి కొత్తగా కనబడుతుందండి. సో జనవరి 20వ తారీఖున దయచేసి ఇంకా థియేటర్ లిస్ట్ మీకు వెరీ షార్ట్లీ మనకు పండుగ తర్వాత అనౌన్స్ చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఇలాంటి సినిమాలు వస్తాయి, ఇలాంటి సినిమాలు బతుకుతానే చిన్న సినిమాలు బతకాలండి. దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కూడా దీన్ని సహకరించాలి. మీరు మాక్సిమం దీన్ని రీచ్ తీసుకెళ్తేనే అంతా మీ చేతిలోనే ఉన్నది. దయచేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి కొత్త టీం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తాయండి. మరొకసారి క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాట్వర్క్ నుంచి మీనాక్షి గారిని మాట్లాడాలి. మా ఆర్టిస్టులు అందరూ షార్ప్గా 2 రాజశేఖర్ గారికి వదిలేసాం. తెలంగాణ మూవీ యూనియన్ ప్రెసిడెంట్ గారు కాబట్టి, మిత్రుడు కాబట్టి ఆయన 1 minute కృష్ణతేజ, నోగరాజు గారు వీళ్ళందరూ 1 minute ప్లీజ్ ఏమనుకోదు. మీనాక్షి గారు ప్లీజ్.
అందరికీ నమస్కారం. ఇందాక సార్ చెప్పినట్టు మాకు కూడా ఫస్ట్ టైం ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సార్ ప్రమోషన్స్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రమోషన్లో ఎంత యాక్టివ్గా పృథ్వీరాజ్ సార్ అండ్ మేడం పార్ట్ తీసుకున్నారు అనేది ఇట్స్ రియలీ కమాండబుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మమ్మల్ని ప్రతి స్టెప్లో గైడ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ట్రైలర్ చూసాము. ఆల్ ద బెస్ట్ ఫర్ ద హీరో హీరోయిన్ అండ్ ద క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఆపర్చునిటీస్. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. నోగరాజ్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ప్రొడ్యూసర్స్ వారికి ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ మధ్య చిన్న ఆర్టిస్టులను ఎవరు కూడా డబ్బులు సరిగా ఇవ్వట్లేదు. ఇది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్ట్రా ప్రొడ్యూసర్స్ సాయంత్రం 6 అయిందంటే పేమెంట్ చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళమని చెప్పారు సార్. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. మీడియా మిత్రులారా సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 6 నిమిషాలు చెప్పేది సార్. ప్రశ్న లేదు. హాఫ్ మినిట్ నేను తీసుకుంటున్నాను. నూకరాజు అండ్ ఇప్పుడు చెప్పిన నూకరాజు గారు చెప్పిన వర్డే నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే పిఆర్ మన మూవీస్ కు ఎంత ఫస్ట్ నేను చెప్పాలనుకున్నదే ఇది. ఎందుకంటే ఎంతో పెద్ద సినిమాలు వాళ్ళు ఫుడ్ ఉండదు, డబ్బులు సరిగా ఉండవు. కానీ పిఆర్ లో 5 o'clock మన చెక్కు కానీ క్యాష్ కానీ రెడీగా ఉంటుంది. అది పద్మరేఖ గారు పిలిచి ఎవరైనా అసిస్టెంట్కి ఇస్తారు, లేదా పర్సనల్గా ఉంటే పర్సనల్కి వెళ్ళేటప్పుడు ఇస్తారు. థ్యాంక్ యూ మా. అండ్ ఈ ప్రొడక్షన్ నెక్స్ట్ బిగ్ ప్రొడక్షన్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ పృథ్వీరాజ్ గారు అండ్ పద్మరేఖ అండ్ టీమ్ ఈ మూవీ నిజంగా ఒక 11 months నుంచి అన్ని చేసుకొని ఈరోజు రిలీజ్కు రెడీ అయ్యింది. వీఆర్ హ్యాపీ. అసలు చాలా ఎందుకంటే నేను నా సినిమా పైసా పరమప్ప అనేది చాలా మంది చూసింటారు. కానీ దీంట్లో ఆ ఎలివేషన్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్కు అంతకంటే ఇంకా ఏమీ లేదండి. ఒక మంచి సినిమాలో అందులో పృథ్వీరాజ్ గారు లాంటి డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ చేసేటప్పుడు నేను చిన్న ఆర్టిస్ట్గా ఉండొచ్చు, కానీ ఈ మూవీలో మాత్రం నా ఇంట్రడక్షన్ అనేది ఇచ్చినాడు. అసలు ఒక హీరోకి ఇచ్చిన ఇంట్రడక్షనే ఇచ్చాడు ఆఫ్టర్ క్రాంతి వీళ్ళ తర్వాత. థ్యాంక్ యూ ఆచార్య అండ్ గుడ్ లక్ టీమ్ అండ్ ఈ ప్రొడక్షన్ అండ్ అందులో గెస్టులు కావచ్చు, మన మీడియా మిత్రులు కావచ్చు. ఎందుకంటే ఇంకొకటి చెప్పాలండి, ఇక్కడ వచ్చిన పర్సన్స్ కు పృథ్వీరాజ్ గారు పర్సనల్ గా ఇంతమందికి ఫోన్ చేసి 2 సార్లు 3 సార్లు అడిగిన సందర్భం ఎవరు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అనేవాడు అంత రెస్పెక్టబుల్ గా ఉండరు. అది ఆయన పెద్ద మనస్సు. ఇది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాగే మీ ప్రేమ అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ January 20th అందరూ థియేటర్లో చూడండి మూవీ. థ్యాంక్ యూ. మహేష్ గారు. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చిన. చాలా క్లుప్తంగా చెప్పారు ఆయన. 0.3 seconds లో. అండ్ ద మోస్ట్ రిక్వైర్డ్ హీరో హీరోయిన్ ఇక్కడే ఉండాలి. మీరు కూర్చోండి, వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు రజనీ శ్రీకల్ గారు, మాధురి, సీనియర్ ఆర్టిస్ట్ కనకదుర్గమ్మ గారు, మహాలక్ష్మమ్మ గారు, అలాగే మా శోభన్ బాబు గారు, నాగమణి గారు, రమేష్ రామిల్ల రండి. తాగుబోతు కాదు రమేష్, తాగుబోతు రమేష్ సినిమాలో రండి. అలాగే స్టంట్ శ్రీ గారు, మధు గారు. ఎందుకంటే మీడియా అంతా వెయిట్ చేస్తాను, డైరెక్టర్ ఎప్పుడు మాట్లాడతాడా, హీరోయిన్ ఎప్పుడు మాట్లాడతారు అనేది. అందుకని త్వరగా ఒక్కొక్క నిమిషం ముందు మా స్టంట్ శ్రీ గారు మాట్లాడతారు. మా కొత్త రంగుల ప్రపంచం టీం ఆదరించి ఆశీర్వదించి వచ్చిన పెద్దలందరికీ, అలాగే మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. ఈ సినిమాలో స్త్రీలు అలాగే మన క్రాంతి గారు తొలిపరిచయం అన్నారు, కానీ నిజంగా ఎన్నో సినిమాలు చేసిన ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇందులో ఇచ్చారు. ఫైట్తో కూడా నాకు చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ ఎలా చేస్తారని చెప్పి చాలా భయపడ్డాను. యాక్చువల్గా ఇద్దరు కొత్త ఫైట్లో మన క్రాంతి గారు బాగా కొన్ని దెబ్బలు కూడా తిన్నారు, కానీ ఎక్కడ కనిపించుకోకుండా
కొంచెం మంచి షాట్లు పెట్టాలని చెప్పి ఎక్కడ చూపించుకోలేదు. అలాగే మన శ్రీడు గారు కూడా చాలా చూడడానికి క్యూట్గా ఉన్నా కానీ చాలా మంచి మాస్ రేంజ్లో బాగా ఫైట్ చేశారు. అన్నిట్లో బాగా నిజంగా వీళ్ళిద్దరు కూడా ఇంకా ఫ్యూచర్లో బాగా చాలా మంచి సినిమాలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే మన డెబ్యూ డైరెక్టర్ గారు పృథ్వీ గారికి ఈ సినిమాలో నన్ను ఫైట్ మాస్టర్గా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రమేష్ గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. రమేష్ గారు రావాలి. రమేష్ గారు ముందు మొక్క తీసుకోండి. ఎక్కువ మేము షూటింగ్లో కలిసినప్పుడంతా మేము సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. సినిమా గురించే, వేరే విషయాలు ఉండవు. ఈ మధ్య ఒకడు ఫోన్ చేశాడు నాకు, అన్నా నమస్తే అన్న అంటే, ఏం బాబు అన్న మీకు తాగుబోతు రమేష్ గారు ఎలా పరిచయం అంటే ఏమన్నా పెద్ద క్వశ్చన్ అలా అడిగారు ఏంటంటే, అలా కాదండి మీరేమో ఎక్కడో తాడేపులు కూడా ఉన్నారు, ఆయన ఏమో ఎక్కడో కొత్త కూడా ఉన్నారు. అవునా, అక్కడ బొగ్గు కార్మికుల దగ్గర నేను బండి తోలేవాడు, నేను గోదావరి గారిలో నేను జీప్ డ్రైవర్ అన్న. అవునా, లేకపోతే నీకు ఎందుకు ఆయన ఫ్రెండ్షిప్ ఎల్లలో ప్రపంచాలు దాటినా కూడా స్నేహమే బాగా. నేను ఎప్పుడైనా సరే రమేష్ ఏ సినిమా చేసినా సరే, దౌర్భాగ్యం ఏంటంటే నంది అవార్డులు జరగలేదు. లేకపోతే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది నంది అవార్డు. ఆ నంది అవార్డులు ఇంకా ఆ పాత నందులతో పాటు 10 నందులు వారి ఇంటికి చేరాలని కొత్త సంవత్సరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడో పాపం చాలా దూరంలో ఉంది షూటింగ్లో. అన్నా నువ్వు పిలవక్కర్లేదన్నా, 10 సార్లు ఫోన్ చేయగలదు, నేను వస్తాను అని చెప్పారు అని అనుకున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. పృథ్వీ అన్న గురించి అందరికీ తెలుసు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇంకో 30 సంవత్సరాల తర్వాత కూడా అన్నగారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఓకే, అంటే కమెడియన్ గా మీ అందరికీ తెలుసు. ఆయన గురించి మాట్లాడే అంత పెద్ద కమెడియన్ ఏం కాదు నేను. కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తాడు రంగుల ప్రపంచం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన జేబులో. చాలాసార్లు చెప్పిండు. నాకు తెలిసి ఒక పేరు వచ్చిన తర్వాత ఎవరైనా ఆదరించినా, ఎవరైనా సాయం చేసినా ఎవరు పట్టించుకోరు, మర్చిపోతారు. అలాంటిది ప్రభాకర్ రెడ్డి లేకపోతే నేను ఈరోజు లేని తమ్ముడు అంటుంటాడు. అందుకు లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేదన్నా. ఆయనను మీ అమ్మ నాన్న తర్వాత నీ జీవితంలో ఆయనే ఉంటాడు. అది నేను చాలాసార్లు విని షాక్ అయ్యాను. మీరు చాలా పెద్ద కమెడియన్ అన్న. డైరెక్టర్ కూడా అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నటిగా చాలా సినిమాలు చేసింది. కానీ ఏంటంటే చాలాసార్లు పెద్ద అనుభవాలు చెప్పిన మాటలు బాపు గారు, మీ తాతయ్య గారు బాపు గారు చెప్పిన మాట ఏంటంటే, స్టేజ్ అనేది తల్లి లాంటిది, సినిమా అనేది డబ్బా పాలు లాంటిది. తల్లి పాలకి డబ్బా పాలకి అంత తేడా ఉందని. అలాగా మా రజనీ శ్రీకళ కష్టాలు మామూలు కష్టాలు కాదు, ఆ కష్టాలను ఇష్టంగా మార్చుకుని స్టేజ్ ఆర్టిస్ట్ అయిపోయింది అన్న. అది నిజంగా మామూలు ఈ ఫోటో వచ్చిన మ్యాటర్ కాదు. ఎందుకంటే నేను చాలామంది చూస్తాం. ఎందుకంటే సినిమాల్లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇలాగ ఉన్న హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆవిడ ఎక్కడ స్టేజ్ చేసినా కూడా, ఇప్పుడే సరదాగా మేము కార్లో వచ్చినప్పుడు మా వైఫ్ చెప్తున్నాను, అనంతపూర్ కానీ, కర్నూలు కానీ, కడప కానీ, అటేపు ఎక్కడ ఉన్నా సరే ఎక్కువ మనకి స్పాన్సర్స్ ఎక్కువ వయసేసి వస్తుంటారండి. షాపులు ఉంటాయి కాబట్టి మేము స్పాన్సర్లు ఇస్తాం మీ నంది నాటకాల కంటే. ఒక ఆయన ఏమండి పోస్టర్లో రజనీ శ్రీకళ లేదా, రజనీ శ్రీకళ ఎందుకు మీరు ఏంటండి, అమ్మాయి ఉంటే నేను ఎక్కువ ఇస్తాను డబ్బులు అంటే. అలాంటి ఒక అద్భుతమైన రవీంద్ర భారతిలో ఎవరు ఎన్ని చేశారు నాకు తెలియదు, కానీ షీ డిడ్ గుడ్ రికార్డ్ దేర్. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. రజనీ శ్రీకళ ఈ సంవత్సరం నంది నాటకాలు ఆడారు కాబట్టి మీకు తప్పకుండా భగవంతుడు నంది ప్రసాదించాలని అయిపోయింది కదా. నెక్స్ట్ ఇయర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒక కొన్ని మాటలు మీ
ప్రొడ్యూసర్ గారిని ఏమని పిలుస్తారు మీరు? బంగారం. నా డార్లింగ్, నా బంగారం, నా హార్ట్ బీట్ అన్ని మా పద్మరేఖ గారు. నిజంగా నేను మీ ముందు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, కారణం తనే. ముందుగా మీడియా దేవుళ్ళందరికీ నమస్కారం అండి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే అది ఒక మీ చేతుల్లోనే ఉంది. ఎలాగైనా ఈ సినిమాని మీరు మీ భుజ స్కంధాలపై వేసుకొని ఈ సినిమాని హిట్గా మార్చాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను ముందుగా. థ్యాంక్ యూ. ఈ చల్లని సాయంత్రం, ఈ కొత్త రంగుల ప్రపంచం మనందరం కలిసి చాలా 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 హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కళాకారులుగా మనందరం కోరుకుంటే డెఫినెట్గా జరుగుతుంది. అది మనందరం కోరుకుందాం. ఎందుకంటే మన సహా నటులు నటీమణులకి ఎంతో మందికి తను ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అందుకోసమైనా సరే వాళ్ళ మంచి మనసుకు ఒక జోహార్. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో నేను ఒక కామెడీ రోల్ చేశాను. ఇంతవరకు ఎప్పుడు ఏ సినిమాలోనూ చేయలేదు. నాటకంలో చేశాను కానీ అది నార్మల్గా ఉంటుంది. ఇది కొంచెం బ్యాంకుకు సంబంధించి కామెడీ రోల్. దీన్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా గురువు గారికి, పద్మరేఖ అమ్మకి డెఫినెట్గా నేను రుణపడే ఉంటాను ఎప్పటికీ. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రసాద్ గారు రావాలి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి ఈరోజు కొంత యాక్చువల్గా ఇది పేరు మాత్రం కొత్త రంగుల ప్రపంచం. దీని వెనుక చాలా కష్టం ఉంది. పృథ్వీ అన్నయ్య, పద్మరేఖ గారు, నెక్స్ట్ హీరో క్రాంతి, శ్రీలు చాలా కష్టపడ్డారు. అది చాలా చాలా బాగా ఇది ఈ ఒక్క సినిమాతోనే కాకుండా ఇంకా ఎన్నో సినిమా తీయాలని మా అన్నయ్యని మనస్ఫూర్తిగా కోరుకుని, నెక్స్ట్ పెద్ద నటీనటులకి ఎలాగో అవకాశాలు వస్తూ ఉంటాయి. చాలా మందిని గుర్తించి, చిన్న నటీనటులను కూడా గుర్తించి వాళ్ళకు కూడా బాగా అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి మా అబ్బాయికి కూడా ఇందులో మంచి అవకాశం ఇచ్చారు. అలాగే నా సోదరి, మా బావగారు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులుగా, మేము కుటుంబ సభ్యులుగానే ఉంటాం. అంత ఆదరించి కొత్త వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చి కొత్త రంగుల ప్రపంచం పేరు నిలబెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రసాద్ గారు ప్లీజ్. ఇప్పుడు డాక్టర్ ప్రసాద్ గారు రండి. డాక్టర్ ప్రసాద్ గారు 2023లో మాకు, అంటే 23లో పుట్టలేదు ఆయన. ఎప్పుడో నేను పాతాల భైరవ, ఆయన మాయాబజార్, అప్పుడు ఉందో చరిత్ర. బట్ ఏంటంటే మధ్యలో చిన్న కొంచెం అలా స్టెప్ వేసి ఇలా అన్నాడు కొంచెం, అంటే కొంచెం ఇప్పుడు మళ్ళీ బాగున్నాడు. ఎప్పుడు ఇవన్నీ కాలానుగుణంగా అన్ని మార్పులు వస్తుంటాయి. సీతాకోక చిలక చూడండి అలాగే రంగులు మారుతూ ఉంటుంది. అలాగే మా కొత్త రంగుల ప్రపంచంలో అలాగే మీరు మీ హాస్పిటల్ ఇచ్చారు. మీరు మాకు ఎంతో మంచి డాక్టర్ అండి. అసలు ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థలో ఎవరైనా వచ్చి ఏదన్నా నాకు ఒంట్లో బాగాలేదండి అంటే ఫ్రీ సర్వీసు ఏమన్నా, నేను చూసా ఒక రోజు ఇలా అని ఒక ఆయన ఎంతో తీసుకున్నాడేమో 1000 అనుకున్నావు, 100 రూపాయలు తీశాడు. సర్లే పదండి అంటారు. అలాగా మంచి పేరున్న వ్యక్తి. వారి దీంట్లో ఆయన వృత్తి డాక్టరే ఒకటి చేశారు. ఆపరేషన్ అద్భుతంగా చేసి మా హీరోని బతికిచ్చాడు. ఒక్కసారి ఇలాంటి వాళ్ళందరికీ మేము తప్పకుండా కృతజ్ఞత మన చెప్పండి ద్వారానే తెలియజేయాలి. సర్వీస్ బిఫోర్ సెల్ఫ్. నేను డాక్టర్ అండి. డాక్టర్ సంబంధంగా చూశారు సినిమాలో ఆ క్యారెక్టర్ ఇచ్చారు. చాలా సంతోషం. నేను ఫస్ట్ టైం దీంట్లో నటించడం. సో పృథ్వీ సార్ కమెడియన్గా అందరినీ మెప్పించారు. సో డైరెక్టర్ కూడా మెప్పిస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ తమ్ముడు క్రాంతి, ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు నేను. చాలా టాలెంట్ చూపించారు, చాలా బాగా చేశారు.
శ్రీలమ్మ చాలా బాగా చేసింది. అట్లా ఎంత పర్ఫార్మెన్స్ చూపిస్తానే అనుకోలేదు. ఇప్పుడు మామూలుగా ఇది చూడటమే తప్ప థియేటర్లో ఇంత పెద్ద స్క్రీన్ పైన శ్రీలు ఇంత బాగా చేస్తుందని ఎప్పుడు ఊహించలేదు నేను. చాలా బాగా చేసింది. సో పద్మరేఖ మేడం గారికి మంచి జరగాలని ఈ సినిమాతో ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సో నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ స్టేజ్ పైన నేను మాట్లాడుతుంటే ప్రతిసారి కారణం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ కొత్త రంగుల ప్రపంచం మంచిగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాధురి గారు ఒక నిమిషం. అందరికీ నమస్తే అండి. కొత్త రంగుల ప్రపంచంలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు పృథ్వీ సార్, పద్మరేఖ గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. శ్రీలు అండ్ క్రాంతి ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఆశీర్వదించడానికి వచ్చిన మా తాడేపల్లిగూడెం వాస్తవులు శ్రీ పవన్ బాబు. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు, చిన్నలకు మరి నమస్కరిస్తూ, అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ, మా పృథ్వీ గారు తాడేపల్లిగూడు వాస్తవులు, నేను తాడేపల్లిగూడు. సినీ ప్రపంచం తప్పడడుగులు అంటే బుడిబుడి నడకలు వేసేటప్పుడు మా ఊరి పేరు వరల్డ్ తెలియపరిచినటువంటి వ్యక్తి ర్యాలింగి వెంకటరామయ్య గారు. ఇది ఇప్పుడు కొత్త ప్రపంచం వచ్చింది అంటే ఈ జనరేషన్కి మళ్ళా ప్రపంచానికి తెలియజేసే వ్యక్తి మా పృథ్వీ గారు అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు పృథ్వీ గారు 35 ఇండస్ట్రీగానే తెలుసు, కానీ మన స్క్రీన్లో చూపించారు ఎన్టీ రామారావు గారులా ఉంటారు అని. ఉండటమే కాదండి, ఎన్టీ రామారావు గారితో కొన్ని సంవత్సరాలు వారితో స్నేహం చేసి వారితో నడిచారు. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు విజయ నిర్మలమ్మ గారికి పాండురంగ మహత్యంలో కస్తూరి తిలకం దిద్దారు. ఆమె మన ప్రపంచంలోనే లేడీ డైరెక్టర్గా కొన్ని వందల చిత్రాలు తీసి వరల్డ్ రికార్డు సృష్టించారు. అటువంటి వ్యక్తితో మహానుభావుడు ఉన్నాడు అంటే మరి ఆయనకి ఎంత వెలుగు వస్తుంది అనేది మనం గుర్తించవచ్చు. మరి అటువంటి ఎన్టీ రామారావు గారితో కొన్ని సన్నివేశాల్లో రెస్ట్ ఇవ్వడానికి వారు కొన్ని సన్నివేశాల్లో కూడా నటించారు. ఇప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది, మన పృథ్వీ గారు కొన్ని నడక కానీ మాట తీరు కానీ మనకి ఎన్టీ రామారావు గారు పిలుస్తారు. ఆయన ఎవరన్నా కనిపిస్తే హలో బ్రదర్ బాగున్నావా, ఏం చేస్తున్నావు అనేవారట. సేమ్ ఈయన కూడా అదే అంటారు. అలాగా నేను తాడేపల్లిగూడెం వాస్తవం అన్నందుకు, మా పృథ్వీ గారు తాడేపల్లిగూడెం అన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రూపాన్ని తీసుకొచ్చినటువంటి మరి మొట్టమొదటిగా మా రాజశేఖర్ గారికి చెప్పుకున్నారు ఆయన గురించి. నేను చెప్పుకోవాలి, నాకు ఈ రూపం రావడానికి, నేను శోభన్ బాబుగా ఇండస్ట్రీలో రావడానికి కారణం ఆయన. ఎందుకు అంటే టైటానిక్ అంతర్దేశంలో అమలాపురం అనే మూవీ తీస్తున్న సమయంలో ఆ గోదావరి మాత ఆ చల్లని ఒడిలో మేము మూవీ తీస్తున్నాం. పలుకులమ్మ ఆశీర్వాదంతో వారు పుణ్య దంపతులు అయ్యారు అక్కడ. ఆ తల్లి ఆశీస్సులతో ఇవాళ ఈ సినిమా తీయడానికి ఆ తల్లి ఆశీస్సులే. మరి అక్కడ నేను ఒక కాకినాడ వాస్తవ్యులు విశ్వేశ్వరరావు గారు ఎవరైనా మీరు శోభన్ బాబు లాగా ఉన్నారు అన్నాడు ఆయన. నేను దాన్ని తక్కువగా తీసుకుని రింగు పెట్టి గెటప్లో వస్తే మొట్టమొదటిగా ఆ మహానుభావుడి నోటితో అచ్చు శోభన్ బాబు లాగా ఉన్నవరా అన్నాడు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా శోభన్ బాబు గారు ఆశీస్సులతో ఇంత. అలాగే ఎన్టీ రామారావు గారు శోభన్ బాబు గారిని తీర్చిదిద్దిన ఆయన కూడా ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు మా గురువు గారు పృథ్వీ గారికి ఉండాలని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, యువ ఈ హీరో గారికి మరింత మంచి బ్యానర్స్ పేరున్నటువంటి మైత్రి కానీ ఇటువంటి బ్యానర్స్ నుంచి ఆఫర్స్ వచ్చి వారి మరిన్ని మూవీస్లో హీరోయిన్గా నటించాలని కోరుకుంటూ ఈ మూవీని మరింత ముందుకు తీసుకెళ్లాలని మీడియా మిత్రులకి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. మేము చేసింది రూపాయి అయితే మీరు 100 రూపాయల వరకు చూపించేది మీరే. అందుకే మీకు చేతులు ఇచ్చి నమస్కరించేది ఏంటంటే మా పృథ్వీ గారు కష్టపడి ఇంతింతాయి వడ్డెంతాయి అలా ఎంత ఏ స్థాయి నుంచి ఆయన ఈ స్థాయికి వచ్చారో అది మీకు తెలుసు. కాబట్టి దీన్ని మీరు మరింత వృద్ధులకు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పృథ్వీ గారికి మా సిస్టర్ గారు చెప్పమన్నారు. మొక్కలు ఇస్తున్నాను, మొక్కల గురించి ఎవరో చెప్పట్లేదని. మొక్కల్లో ఉన్నట్టు సారాంశం ఏంటంటే
ఒక ఫలాలు కాసినటువంటి చెట్టుని మనం రాళ్ళతో కొడతాం, అయినా సరే అది ఫలాలు ఇస్తూనే ఉంటుంది. ఆ చెట్టుకు ఉన్న నిదర్శనం ఏంటంటే మనందరిని కూడా ఆ తల్లి ఒక వృక్షంగా మారి మనందరికీ నీడనిచ్చి చెట్లు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేసేవారు అన్నారు. ఆ చల్లని తల్లి చెట్టు నీడ కింద మరిన్ని సినిమాలు తీస్తే ఆ చల్లని చెట్టు కింద మనం అందరం సేద తీర్చుకుని ఆ మంచి ఫలాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. పోయాలండి టికెట్లు కొనుక్కొని మీరు ఊరికే అలా వదిలేదారు, ఫలాలు ఇస్తున్నది, టికెట్లు తప్పకుండా కొనుక్కొని థియేటర్లో చూడండి. అండ్ ఇప్పుడు మన యాజ్ ఎ డెబ్యూ యాక్టర్ అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా పార్ట్నర్స్కి చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇంతసేపు మా కోసం వెయిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. బికాస్ మీ టైం మొత్తం లైక్ ఎంత పని ఉన్నా ఒక చిన్న సినిమా అని కూడా లైక్ ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఫైనలీ కొత్త రంగుల ప్రపంచం టీమ్ యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే మనం అందరం ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చామో లైక్ ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్కి కానీ అందరికీ తెలుసు. సో మనందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద January 20th మన మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఫర్ షూర్ అది దేవుడి దయ వల్ల సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. అండ్ అండ్ డిఓపి సార్ శివ అన్న నన్ను ఇంత బాగా చూపించినందుకు అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ అన్న. అండ్ కళాధర్ మాస్టర్ మధు అన్న అండ్ సత్యం సార్, మీరు లైక్ నాకు డాన్స్ వచ్చు కానీ ఇంత బాగా వచ్చని మీ ద్వారా నాకు బాగా తెలిసింది. బికాజ్ మీరు ఉండడం ద్వారా నేను ఇంత బాగా డాన్స్ చేశాను. అండ్ స్టన్ శ్రీ మాస్టర్, అసలు ఈ బాడీకి ఫైటింగ్ ఏంటో అనుకున్నాను, సార్ చేయించారు. బట్ దానికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి చాలా చాలా థ్యాంక్స్. బికాజ్ ఇది నా ఫ్యామిలీ. చెప్పాలంటే ఇది ఆర్టిస్ట్ అండ్ లైక్ ఎవరో వచ్చి వర్క్ చేస్తున్నట్టు కాదు, దే ఆల్ మై ఫ్యామిలీ లాగా అయిపోయారు. అండ్ మై కోఆథర్ క్రాంతి కృష్ణ, చాలా థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ తేజు అక్క, మాధురి అక్క, లైక్ అక్క అన్న అని పిలుస్తున్నా అంటే మీకు అర్థమై ఉంటుంది లైక్ నా ఫ్యామిలీ ఏంటో. అండ్ ఫైనల్ రాజశేఖర్ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ ఇప్పటి నుంచి కాదు, కొన్ని ఇయర్స్ నుంచి లైక్ నేను ఆర్టిస్ట్ అవ్వకముందు నుంచి లైక్ నా కాలేజ్ డేస్ నుంచే సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇలా మీరు సపోర్ట్ చేయడం వల్ల కొత్త వాళ్ళు ముందుకు వస్తున్నారు. అండ్ కమల్ సార్ అండ్ గౌతమ్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ లైక్ చాలా చాలా నేర్పించారు ఈ మూవీలో. లైక్ ఫస్ట్ డెబ్యూ మూవీ లాగా అనిపించలేదు, చాలా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. అండ్ చంద్ర అంకుల్. అండ్ ఫైనలీ ప్రొడ్యూసర్స్ లైక్ పద్మరేఖ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ కృష్ణారెడ్డి గారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ కృష్ణతేజ, థ్యాంక్ యూ. నూకరాజ్ అంకుల్ గారు, ప్రతి ఒక్కరికి, రజనీశ్రీకళ గారు, అరుణ కుమారి గారు, ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అండ్ ఫైనలీ మా ఫాదర్ గురించి చెప్పాలి. 30 years ఇండస్ట్రీ అని మీ అందరికీ తెలుసు. బట్ 30 years ఇండస్ట్రీ యాక్టర్లా మీరు ఇష్టపడుతున్నారు. యాజ్ అ డాటర్గా నేను ఇష్టపడ్డం కాదు, ఇట్స్ లైక్ వెరీ ఎమోషనల్ టు మీ. మా ఫాదర్కి నేను చాలా సార్లు ఒకటి చెప్తాం అనుకుంటున్నా కానీ నాకు టైం దొరకట్లేదు. దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ మూమెంట్ అనుకుంటున్నా. నాన్న, ఐ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. మా మూవీ అనేది ఒక బావిలో ఉన్న ఫ్లవర్స్ లాంటిది. అది బయటకు వచ్చింది. ఆ బయటికి కూడా చాలా చాలా మంది హ్యాండ్స్ ఇచ్చి లైక్ ఏంటంటే రాఘవేంద్ర సార్ గారు, మోహన్ బాబు గారు, విష్ణు గారు, ప్రతి ఒక్కరు చాలా మంది మా మూవీని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను రోజు దేవుడికి ఒకటి కోరుకుంటాను, ఏంటి దేవుడా నా మూవీ సక్సెస్ అవ్వాలంటే దేవుడు వచ్చి ఎప్పుడు ఏం చేయరు, కానీ దేవుడు రూపంలో వచ్చి చేశారు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. మీ సపోర్ట్ వల్ల దేవుడు ఇచ్చిన ఒక వరం లాగా మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఒక పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పాలంటే ఒక యాక్టర్గా, నేను ఒక యాక్టర్గా చాలా పెద్ద ఫ్యాన్ని, కానీ ఒక హ్యూమన్ బీయింగ్ గా ఒక చిన్న సినిమాని ఇంత సపోర్ట్ చేస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మా మూవీ చూసి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారా మీ మూవీ అన్నారు, బట్ పవన్ కళ్యాణ్ గారే కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ వల్లనే నేను యాక్టర్ అయ్యాను.
అండ్ ఈ మూవీ మా ట్రావెలింగ్లో చాలా మంది మా ఫ్యామిలీస్ లైక్ తేజు ఒక మధు అన్న ఫ్యామిలీ అండ్ మా మమ్మీ తేజు ఒక మధు అన్న ఫ్యామిలీ అండ్ డాక్టర్ ప్రసాద్ గారి ఫ్యామిలీ లైక్ దే ఆల్ లైక్ మా ఫ్యామిలీ అనమాట. మా ఫంక్షన్స్లో ఏమున్నా ఫ్యామిలీ పక్కన పెడితే నన్ను ఒక కూతురు లాగా చూసుకున్నారు. అండ్ అంత కూతురులా చూసుకున్నారు కాబట్టి డెబ్యూ మూవీ అయినా కూడా నేను ఇంత బాగా యాక్ట్ చేయగలను. వాళ్ళందరూ సపోర్ట్ లేదు నేను నథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడ వచ్చిన గెస్ట్లందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ సో మచ్. మీలాంటి ఫాదర్ ప్రతి ఒక్క కూతురికి ఉండాలి. బికాస్ ప్రతి ఒక్క కూతురికి ఒక యాక్టర్ అవ్వాలని ఉంటుంది, డాక్టర్ అవ్వాలని ఉంటుంది, పోలీస్ అవ్వాలని ఉంటుంది. బట్ లేడీ గర్ల్ అనే ఒక కారణంతో వాళ్ళు లైక్ త్వరగా పెళ్లి చేసేయాలి, 20 years వస్తే 22 years వస్తే పెళ్లి చేసేయాలి, ఒక బాధ్యత తీరిపోద్ది అనుకుంటారు. బట్ ఐఎమ్ రియలీ టచ్ బ్లెస్ ఫర్ మీ. మా మమ్మీ ఫాదర్ మా నాన్నగారు అండ్ మమ్మీ కూడా పెళ్ళేంటయ్యా నా కూతురు ఏదో సాధించాలనుకుంటుంది, సాధించండి, ఎవరేం మాట్లాడుకోండి, నా కూతురు యాక్టర్ అంతే. సో ఎంతో మంది ఆడిషన్ తీసుకున్నా ఎంతో అది ఇది అంటారు కానీ నథింగ్ అండి. కష్టపడుతున్నందుకు ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఆ సపోర్ట్ నాకు టచ్ దేవుడి దయ వల్ల చాలా ఉంది. అండ్ డాడీ ఐ రియలీ లవ్ యూ సో మచ్. మీరు లేనిది నేను నథింగ్. అండ్ అమ్మ నీ ఎంకరేజ్మెంట్ లేనిది నథింగ్. అండ్ మా ఫాదర్ అండ్ మదర్కి ఎంత సపోర్ట్ ఉందో దేవుడి దయ వల్ల నాకు అలాంటి ఫ్యామిలీ కొత్త రంగుల ప్రపంచం టీం దొరికింది. అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ జర్నీ సో మచ్. అండ్ మా మూవీ January 20 రిలీజ్ అవుతుంది. అండ్ మీడియా మిత్రులారా మీకు ఒక్కటే చెప్తున్నా, తెలుగు అమ్మాయిని ప్లీజ్ సపోర్ట్ చేయండి. బికాస్ మా కొత్త రంగుల ప్రపంచం టీంలో చాలా రోజుల నుంచి కష్టపడుతున్న తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని చాలా కష్టపడి ఓన్లీ ఫర్ ద తెలుగు అనే ఒక పదాన్ని మనమే బయటకు తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ గాయత్రి గారు, సో భార్గవి గారు, ఎందుకు అంటే నేను వచ్చిన వెంటనే ఒకటే చెప్పారు, మన తెలుగు అమ్మాయి వస్తుంది, కమ్ ఆన్ లెట్స్ ఎంకరేజ్ అవర్ తెలుగు అన్నది. దట్ వాస్ అమేజింగ్. అలాంటి వాళ్ళు ఉండాలి. యాక్చువల్లీ తెలుగు వాళ్ళని, ఒక తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేసే వాళ్ళు కావాలండి ఈ జనరేషన్లో. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ద క్రంచ్ మీడియా అండ్ థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ పవన్ గారు, చాలా థ్యాంక్స్. మా మూవీ లైక్ ఇంత చిన్నగా ఉన్నా కూడా దే వర్ సపోర్టింగ్ లైక్ చిన్న గ్రోయింగ్ ఫ్లవర్స్ లాగా. సో మీకు చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, బావి నుంచి ఒక వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి నుంచి పెద్ద పెద్ద హ్యాండ్స్ అన్ని తీసి ఒక పొలంలో ఒక మంచి ప్లేస్ లో నాటారు. దాన్ని మీరు సూపర్ గా చూసి దానికి నీళ్లు పోసి ఎంకరేజ్ చేయాలని మా కోరిక. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి యాజ్ అన్ యాక్టర్ గారు. వీ వాంట్ యూ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. ఇప్పుడు హీరోయిన్ ఇక్కడే ఉండాలి కావాలని ఎప్పుడైనా, మిగతా వాళ్ళందరూ దయచేసి ఏమనుకోకండి. తర్వాత భోజనాలు ఉన్నాయి, అది ఉండు. కృష్ణవంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్రంచ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా పబ్లిసిటీ చేసే అవకాశం మాకు ఇచ్చారు. ముందుకు రండి అని చెప్పి ఎప్పుడు ముందుకి తోస్తూ ఉంటారు. అలాగే పబ్లిసిటీ గురించే ఇంత ప్రాణంగా భావించి ఆయన 24 hours ఏ రోజు చాలా డెడికేటెడ్గా ఈ మూవీ చేశారు పృథ్వీ గారు. ఆయనతో ఇంటర్వ్యూ చేయడం వల్ల నాకు అనుబంధం ఏర్పడింది. ఆయనతోటి చాలా లవ్వింగ్గా అనిపించింది. మూవీ ట్రైలర్స్ అవన్నీ చూసిన తర్వాత మీ అందరికన్నా ముందు చూసే అవకాశం వచ్చింది. ఫస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శ్రీలు అండ్ యాజ్ వెల్ క్రాంతి గారు. వెరీ డౌన్ టు అర్త్ అండి, వీళ్ళు డౌన్ టు అర్త్ ఉన్నారు. అలాగే పృథ్వీ గారు 30 years అయినా కూడా ఆయన రీసెంట్గా ఇప్పుడే కొత్తగా వచ్చారేమో ఫీల్డ్లోకి అన్నట్టు ఆయన ఎంతూజియాజం కానీ ఆయన పడే తపన కానీ అది బాగా నచ్చింది మాకు. సో ఆల్ ద బెస్ట్. తప్ప కొత్త రంగుల ప్రపంచం 20th January రిలీజ్ అవబోతుంది. కానీ మా తరఫు నుండి క్రంచ్ ఎంటర్టైన్మెంట్ తరఫు నుండి చాలా చేస్తాం. అలాగే మా ఎడిటర్స్ ఒక్కసారి పృథ్వీ గారు అండ్ అరుణ్ ఒక్కసారి ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us the opportunity. పృథ్వీ అండ్ ఈజ్ అరుణ్ చాలా ఏవిస్ కానీ అరుణ్ గారితో అండ్ శ్రీలు అండ్ క్రాంతి గారితో కోఆర్డినేట్ చేస్తూ చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. వి లవ్ యూ సార్. అరుణ్ గారు కానీ మేము పాపం ఫోన్లు చేసి 1 minute వీడియోలు వస్తున్నాయా రావట్లేదా అని వాళ్ళని మాకు తెలుసుగా రాజశేఖర్ గారు ఎలా పీడిస్తామంటే పాపం ఆయన పేరు కూడా పృథ్వీనాథ్ అని పెట్టుకున్నాడు. సో వీళ్ళందరూ సహకారం మాకు
అద్భుతంగా వచ్చింది. రేపు సంక్రాంతి సంబరాలు ఇవన్నీ ఉన్నాయి 20 వరకు. సో ఐ లవ్ యూ క్రంచ్ మీడియా, ఐ లవ్ పీపుల్. శివ గారు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ సిస్టర్కి అందరికీ మీ టీంకి మ్యాడ్ టీంకి అందరికీ పేరు పేరుని కుదరదు. థ్యాంక్ యూ, లవ్ యూ. వాళ్ళందరూ ప్రజలు పిచ్చేకి అరనిమిషం మాడతాడు. ఎందుకంటే ఈ మధ్య మేమే పెళ్లి చేసాం ఇతనికండి. మా సినిమాలో హీరోయిన్ అక్క వేసిన అమ్మాయి అక్కడ కూర్చుంది కదా, అమ్మాయికి ఈ అబ్బాయికి పెళ్లి చేసాం. జ్యోతి గారి పక్కన కూర్చున్నారు కదా. జ్యోతి గారు అని ఆమె కూడా ఒక సినిమా చేశారంటే ప్రొడ్యూసరు. ఇప్పుడు రిలీజ్ అవుతుంది. వాళ్ళ అమ్మాయి హీరోయిన్ దాంట్లో. ఆమె అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంది, ఆమె రాలేకపోయారు. బాగా డబ్బులు అయ్యి బాగానే ఇచ్చారు. సో అసలు ఏంటి, ఏం జరుగుతుంది, క్రాఫ్ట్స్లో ఏం జరుగుతుంది నేను అబ్జర్వ్ చేయాలి అనే తపన ఎక్కువ ఉంది ఆమెకి. సో థ్యాంక్ యూ మ్యామ్ మీరు వచ్చినందుకు. అలాగే మధు గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నన్ను డ్యాన్స్ ఇవ్వండి ఎంతసేపు అని చేయగలనండి. మాట్లాడడం అంటే కొంచెం సిగ్గు నాకు. లేదు లేదండి, ఆవిడ సిగ్గు లేదండి. ఆవిడ ఇంట్లో ఆడిస్తారు, ఈయన బయట ఆడిస్తారు, అంతే తేడా అండి. లేదు లేదు థ్యాంక్ యూ అండి. ఈ మూవీలో నాకు మంచి సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్ ఇంకా మూవీలో చూస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు. శ్రీలు నాకు పెద్ద చెల్లి అండి, నా ఫ్యామిలీ. ఇది నా సినిమా. థ్యాంక్ యూ సో మచ్. 3 సినిమాల్లో నీతికి న్యాయానికి ప్రతీకలు అయితే కనిపించిన 4వ సినిమా పోలీస్ అంటారు. అలాగా అన్నా నేను రూల్స్ మాడుతున్నాను అంటాడు. ఏం రూల్స్ అనేది తను దీంట్లో అసిస్టెంట్ రైటర్గా పనిచేశాడు. అలాగే టీజర్లో సార్ ఒక అశోక్ కుమార్ గారు చెప్తారు, ఒక రైటర్ ఉన్నాడండి, ఫ్రంట్ నుంచి చూస్తే ఎన్టీఆర్ లాగే, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ప్రకాష్ రాజు లాగే, ఆ వ్యక్తి కరణంశం. థ్యాంక్ యూ అన్నగారు. ఇంతసేపు మన సినిమా కోసం వెయిట్ చేసిన మీ అందరికీ ముందుగా పాదాభివందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిట్ అవ్వాలండి. ఎందుకు అవ్వాలంటే ఒక చిన్న రీజన్. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కళాకారులు ఇవ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ 24 క్యాట్స్. ఏదైనా సినిమా మనం చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తేనే మన పొట్ట గడుస్తుంది. మనందరికీ తెలుసు మన రూమ్ రెంట్ కానీ ఎవ్రీథింగ్ మనం ఎన్ని బాధలు పడతామని. మన ఈ కొత్త రంగుల ప్రపంచ సినిమా చేస్తున్నప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా చేశానండి. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. ఆర్టిస్ట్కి పేమెంట్ ఇచ్చారండి. యాక్టింగ్ చేసి మళ్ళీ అదే సీన్లో నెక్స్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, దానికి కూడా పేమెంట్ ఇచ్చారు. నిజంగా కళాకారులకి అంతకుమించి గొప్పగా ఏముంటుందండి. హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ అన్నయ్య, ఎప్పటి రుణపడి ఉంటాను. పృథ్వీ గారు మంచిగా ఇప్పటికీ నిలిచిపోతాను, ఎప్పటికి నిలిచిపోతాను. థ్యాంక్ యూ రేఖక్క, థ్యాంక్ యూ పృథ్వీ అన్నయ్య, అలాగే గౌతమ్ సార్, కమల్ సార్, చంద్ర గారు, మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. రెండు పేమెంట్స్ పైన రవీంద్ర, కింద రూల్స్ రవీంద్ర. అంటే 2 ఫ్యామిలీలు ఉన్నప్పుడు మరి 2 పేమెంట్లు ఇవ్వాలి కదా, మరి తప్పదు కదా. ఇప్పుడు మన ఇతరు అంటే జబర్దస్త్ అంటారు కానీ ఎందుకు మరి జబర్దస్త్ అంటే అది అల్టిమేట్ కామెడీ. వంట ఉండగానే దోశ వేయగానే అలా తినేస్తాం చూసారా, వేడివేడిగా అలా ఉంటుంది కామెడీ. సో నాతో పాటు కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్న వ్యక్తి తమ్ముడు. ఎప్పుడు పిలిచినా హలో అన్నయ్య ఎలా ఉన్నావు అంటే నేనేమంటానంటే ఏమే బాగున్నావు అంటాను. పక్కోడు చూసి ఏమంటారు లేడీస్తో మాట్లాడుతున్నారేమో అనుకుంటారు. ఎందుకంటే జబర్దస్త్లో తనకంటూ ఒక శైలి ఏర్పడుతున్నాడు. హరికృష్ణ అరగంట ఒక 6 నిమిషం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇంకా సపోర్ట్ చేయాలి. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మా అన్నయ్య పృథ్వీ గారు మాకు 30 years నుంచి పరిచయము. నాకు ఏజ్ ఎక్కువ అనుకోకండి, చెప్తున్నా, అంత సంవత్సరం పరిచయము. నన్ను ముందుగా పండు అంటారు, నేను ఆయన పండు అంటాను. ఏమంటాడంటే ఎప్పుడైనా కలిసినప్పుడు ఫోటో ఏదైనా పెట్టమంటాడు. గెటప్ బాగుంది అన్నయ్య పండు, మిరపకాయలతో తీస్తా అంటాడు బెల్లంలాగా. బట్ జబర్దస్త్ ఎక్కువ లేడీ గెటప్స్ వేస్తూ ఉండేవాడిని. కానీ అన్నయ్య నాకు ఎప్పుడైనా ఒక మంచి అవకాశం ఇస్తాను చూడు అన్నారు. కానీ ఈ సినిమాలో నాకు పిలిచి ఒక 2 days అన్నారు. కానీ కంటిన్యూగా క్రాంతి గారి ఫ్రెండ్గా అండ్ ఈ సినిమాలో చేయడం ప్రతి సీన్లో నేను
ఇన్వాల్వ్మెంట్ అయ్యా, నాకు చాలా హ్యాపీగానే ఉంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నాకు కూడా ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి, ఈ సినిమా ఒక రేంజ్లో హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పద్మారేఖ గారు చాలా థ్యాంక్స్ అండి. అండ్ శ్రీలు, క్రాంతి, నిజంగా చెప్తున్నామా నెక్స్ట్ లెవెల్ మీ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ, అబ్బో సూపర్. కానీ హీరో గారు నా టీషర్ట్ తీసుకున్నారు, నాకు ఇవ్వలేదు. మీడియా ముందు అడుగుతున్నా, తొందరగా ఇచ్చేసేయండి ప్లీజ్. అలాగే పండు, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అది మీడియా ముందు చెప్పే మాట కాదండి, నేను తర్వాత ఇంకోటి కొత్తది కొనిస్తాను. ఓకే సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతి ఒక్కరికి వేదిక ముందు కింద అందరూ ఉన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం. దయచేసి మాలాంటి చిన్న ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి, మేము ఇంకా మంచి మంచి క్యారెక్టర్ చేస్తాము. థ్యాంక్ యూ అన్నయ్య, మరొకసారి థ్యాంక్ యూ. లవ్ యూ పండు, దృష్టి తీస్తా. అలాగే మా పెద్ద రామన్ గారి అబ్బాయి కృష్ణవంశీ, ఈ అబ్బాయి టిక్ టాక్లు చేస్తుంటే నేనేమన్నానంటే బ్రహ్మాండంగా ఇప్పుడు గురువు గారు చెల్లారు చూడమ్మా, ఏమన్నా ఇప్పుడు వచ్చారు కదా వీళ్ళ నాన్నగారు, ఆయన ఏంటంటే చాలా సాదాసీదాగా ఉంటాడు. ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండి పంచాంగాల్లో. అలాగే ఈ మధ్య రీసెంట్గా డాక్టరేట్ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో పెట్టడానికి, అది తీయడానికి బీరువాల్లో పైన షీల్డ్లు ఏంటి సార్ అంటే ఇప్పుడు మొక్కల మీద ఉన్నారు ఆయన. సో వాళ్ళ అబ్బాయి అంటే, సార్ గురువుగారు మీరు వేలం మీద నేర్పిస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మాండంగా ఓం కేశవాయ స్వాహ అనేవాడు కదా అని అంటే, మనవాడు ఏమనేవాడు అంటే ఆయన ఎప్పుడు అడిగినా కూడా నహి యాక్టర్ అనేవాడు. సో అలాగా వచ్చాడు పాపం, మంచి వ్యక్తి. ఎక్కువ మా ఇంట్లోనే ఉంటాడు కానీ నాన్ వెజిటేరియన్ తినడు, అది చిన్న బాగా. సో ఒక కారణం. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను మా డైరెక్టర్ గారు పృథ్వీరాజ్ గారికి, మా ప్రొడ్యూసర్ పద్మరాజ్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మూవీలో న్యూ టాలెంట్ని చూసి కొత్త వారికి అవకాశం ఇచ్చారండి, అందుకు నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలాగే సార్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా మనం ఆయన్ని ఒక కమెడీని ఎంటర్టైన్మెంట్ చేయడం చూసాం. ఈ కొత్త రంగుల ప్రపంచం సినిమాతోటి ఒక డైరెక్టర్గా చూస్తున్నాం, అలాగే ఒక రచయితగా చూస్తున్నాం, అలాగే ఒక సింగర్గా కూడా మనం సార్ని చూస్తున్నాం అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే క్రాంతి, శీలు గురించి చెప్పాలంటే నిజంగా వీళ్ళు కొత్తగా ఉన్నారు కానీ కొత్తగా చేసినట్టు ఎక్కడా కనిపించట్లేదు. ఒక 5-6 సినిమాలు చేసేస్తే పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారు అలా ఎరగేస్తారు మొత్తం. నిజంగా యాక్టింగ్ అయితే ఒక పేపర్ చింపుతారు కదా, అలా చింపేసి మొత్తం పడేశారండి. అలాగే అలాగే చింపేశారు, అంత బాగా పెర్ఫార్మెన్స్ చేశారండి. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అరుణ కుమారి గారిని వేదికపైగా. అరుణ కుమార్ గారు ఆప్తులు, మంచి యాక్టరు, ఆవిడ ఈసీ మెంబరు టీఎంటీఏలో అద్భుతమైన అంటే సహాయం గుణం ఉన్నటువంటి వ్యక్తి. సినిమాలకు అతీతంగా ఎవరైనా వచ్చి ముంగిట ఆమె దగ్గరికి వచ్చి నాకు ఇలా హెల్ప్ కావాలంటే ఇమ్మీడియట్గా ఆవిడ దగ్గర ఉన్నా లేకపోయినా డబ్బులు ఇచ్చేస్తాం. అది అలాంటి మనిషి. ఈ సినిమాలో వడ్డీ లెక్క క్యారెక్టర్ చేసింది. వడ్డీలు అప్పుడే ఒక మాట అందండి సినిమాలోనే, నేను ఆవిడకి ఇష్టమైన దేవుడు శివుడు. అరుణాచలం మేము గిరి ప్రదక్షిణకి వెళ్తాం ప్రతి సంవత్సరం, ఈమె కూడా గిరి ప్రదక్షిణకి వస్తారు. సినిమాలో అంటదన్నమాట, మీ అమ్మాయికి అద్భుతంగా హీరోయిన్ మంచిగా బిజీ అవ్వాలని ఆ శివుడిని ప్రతిరోజు నేను ప్రార్థిస్తున్నాను. మీరు చెప్పారు లేదా డైలాగ్? ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం అండి. కొత్త రంగుల ప్రపంచం, ఈ కొత్త రంగుల ప్రపంచం అందరూ కొత్త వాళ్ళని తీసుకున్నారు. కొత్త వాళ్ళకి చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ సినిమా గురించి పద్మారాజ్ గారు కానీ పృథ్వీరాజ్ గారు కానీ ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు వాళ్ళే కష్టపడ్డారు. ఈ రోజు ఈ స్టేజ్ మీద ఎంతమంది ఉన్నామంటే వాళ్ళ కష్టం చాలా ఉందండి, అది మేము కళ్ళారా చూసాము. ఈరోజు హీరోయిన్ మంచి స్టేజ్లో ఉండాలని, ఈ రంగుల ప్రపంచం కొత్తగా కళకళలాడాలని ఈ 2024లో నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు, అందుకే నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఈ 2024లో ఈ కొత్త రంగుల ప్రపంచం కొత్తగా కళకళలాడాలని అన్ని థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివయ్య సన్నిధానంలో థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు.
ఫోన్ కూడా ఎలా చేశారంటారు మా స్కూలు ఎలా చేశారు ఎలా చేశారు హీరో కానీ శ్రీలు కానీ అల్టిమేట్గా చేశారు. వాళ్ళు చాలా రిహార్సల్స్ చాలా సార్లు చేశారు. హీరోని ఫస్ట్ చూసి చాలా భయపడ్డాను రియల్గా. తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూసి అసలు బెదిరిపోయాను. అది ఎంత బాగా ఆడాడా బాబు అనుకున్నాను. క్రాంతి గారికి ఏంటంటే ఫస్ట్ రిహార్సల్స్ చేసేటప్పుడు కొంచెం డల్ కనబడతాడు. శ్రీలు గారు ఇక చెప్పక్కర్లా, వాళ్ళ మదర్ బ్లడ్ చించని నిందిస్తున్నారు. నేను ఆయన్ని పిలిచి మరీ చెప్పా, సార్ ఆవిడ పక్కన ఆడటం కష్టం అని. తర్వాత టేక్ లో చూస్తే ఇద్దరు ఈక్వల్ గా ఆడారు. రియల్ గా చాలా ఆ క్రాంతి గారు అసలు మామూలుగా ఆడల, వెరీ గుడ్. నిజంగా ఆయన కష్టం అనమాట. రాపోయినా కూడా వదలడు. ఆయన ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. దగ్గర ఒక సాంగ్ కి 2-3 days ప్రాక్టీస్ చేశాడు. నాన్ స్టాప్ ప్రాక్టీస్. రియల్లీ గ్రేట్. ఇంకా ఆయన ఎక్కువ పిక్చర్లు చేయాలి. శ్రీలు గారు అయితే మీరు చూడండి, మళ్ళీ శ్రీలీల అంటున్నారు కదా, మళ్ళీ ఈవిని తలుచుకుంటారు కంపల్సరీగా 100% అవుతారు. తర్వాత పృథ్వీ సార్ గురించి చెప్పాలి. అంటే ఇది అవసరం లేకపోయినా నేను చెప్తున్నాను. ఎందుకంటే సాంగ్ అయిపోయిన తర్వాత ఎవరన్నా పేమెంట్ చేస్తారు. ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత సాంగ్ చేయించుకుంటారు ఆయన. అది గొప్ప విషయం. అది మామూలు విషయం కాదు. అలాగే ఆయన మంచితనం, అసలు ఆయన అంత పెద్ద మనిషి అయినా కూడా ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి చాలా మర్యాదగా మాట్లాడతారు. ఈ పిక్చర్ గొప్పగా ఆడాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఆడించారు కదండి, డెఫినెట్ గా ఆడతాను. థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఓవర్. అండ్ ఇందాక పిలిచాం కో డైరెక్టర్ కదండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ నా నమస్కారములు. అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా ప్రత్యేక నమస్కారం. పోతే ఈ సినిమాకి సంబంధించినంత వరకు 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారితో పనిచేయడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ ట్రావెల్ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయనకి అభిమానిగా ఉంటూ చాలా సంవత్సరాలు ఆయన సినిమాలు చూస్తూ ఉన్న నేను ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా గొప్ప ఆపర్చునిటీగా భావిస్తున్నాను. సో అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన శ్రీలు, క్రాంతికి నిజంగా ఈ పీపుల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. చాలా బాగా చేశారు. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. అందరం కష్టపడ్డాము. అండ్ మీరందరూ చూసి అప్రిషియేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పద్మ గారు. అందరికీ నమస్కారం అండి. ఇది రంగుల ప్రపంచం తర్వాత కొత్త రంగుల ప్రపంచం అయింది. నిజానికి ఈ రంగుల ప్రపంచం అందరూ పాత వాళ్ళు యాక్ట్ చేశారు. శ్రీలు, మా హీరో, వీళ్ళిద్దరు యాక్ట్ చేయడం వల్ల ఇది కొత్త రంగుల ప్రపంచం అయిపోయింది. నిజంగా వాళ్ళిద్దరు కొత్త వాళ్ళు అన్నట్టే, కానీ చిన్నగా చెప్పేవాళ్ళు అంతే. కానీ వాళ్ళకి ఇలా చెప్తే చాలా బాగా చేసేవారు, అల్లికిపోయేవారు అనమాట. స్క్రీన్ ప్రజెన్స్ కూడా వాళ్ళిద్దరికి చాలా బాగుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పృథ్వీ గారికి 30 years పృథ్వీ గారు అంటారు కదా, ఆయన 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో కనిపిస్తుందండి. మీకు మీరందరూ చూసి ప్రోత్సహిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఇంకా చాలా ఉంది మాట్లాడేది. ముందుగా మా కమల్ గారు ఫస్ట్ మేము టైటానిక్ చేసినప్పుడు అంతకు ముందు నుంచే పరిచయం, మాటల మాంత్రికుడు. అలాగే ఆ సినిమా కూడా మధ్యలో ఆ డైరెక్టర్కి హెల్త్ ఇష్యూ వల్ల టైటానిక్ ఆయనే డైరెక్ట్ చేశారు సినిమా. సో అక్కడి నుంచి ట్రావెలింగ్. సో మాకు ఫస్ట్ డైరెక్షన్లో చాలా సపోర్టివ్గా ఉండి, అటు ఎడిటింగ్లో కానీ, అటు టేకింగ్లో కానీ, డైలాగ్స్లో కానీ 24 క్రాఫ్ట్స్ మీద కమాండింగ్ ఉన్నవాడే డైరెక్టర్ అనే డైలాగు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నవ్వారంటే తను ఇది ఇలా అయితే బాగుంటుందంటే మాస్ అప్పీల్కి బాగుంటుందని డైరెక్ట్ అది. అలాగే మా గౌతమ్ గారు ప్రతాప్ పోతన్ అని మనకి తమిళ్లో
ఒక యాక్టర్ ఉన్నారు. అలాగే ఈ సినిమా తర్వాత ఆయన కోడైరెక్టర్ క్యారెక్టర్ చేశారు సినిమాలో. సార్ ఏం చేద్దామంటే మీరు చేస్తారు సార్, మీరు ఓకే అండి. నేనే డైలాగ్ ఉంటుంది ఊతపదం లాగా, చాలా బాగా చేశాడు ఆయన. ఆయన ఇప్పుడే ఒకటి మంగంపేట అనే సినిమాకి దర్శకుడు అయ్యాడు. పైకి చాలా సైలెంట్గా ఉంటాడు కానీ లోపల చాలా ఉంది బడబాకిని. సో వీళ్ళందరి సహకారం. అది ఇప్పుడు డైలాగ్ ఎందుకు పెట్టారంటే 24 క్రాఫ్ట్స్ మీద కమాండింగ్ ఉంటేనే డైరెక్టరు, లేకపోతే లేదు. అందరి సహకారం, పిల్లర్స్. అలాగే మా డిఓపి గారు చాలా బిజీగా ఉండటం వల్ల ఆయన రాలేకపోయారని తెలిసింది. సో వారు ఇప్పుడు మా యాంకర్ గారు చెప్పారు కదా, ఇలాగ మానవతావాది. వారి ఊర్లో వారు ఎంతో ఇదిగా అనాథ పిల్లలకి స్ట్రీట్ చిల్డ్రన్ అడాప్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి సంపాదించిందంతా అక్కడ పెట్టడం. అద్భుతమైన ఫ్యామిలీ, అద్భుతమైన కెమెరామెన్. అలాగే వీళ్ళిద్దరిని కూడా ఏ యాంగిల్లో బాగుంటారో మంచిగా చేసి ఆయన ఎక్కడున్నా, ఆయన వేరే షూటింగ్లో ఉన్నా వారికి మా భగవంతుడు ఆయురారోగ్యేశ్వర్యాలు ప్రసాదించాలని, ఈ యూనిట్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పృథ్వీ గారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులకు, వచ్చిన అభిమానులకు, సన్నిహితులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 30 ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. 30 ఏళ్ళుగా నాకు చాలా స్నేహంగా ఉన్నారు. నా సహోదర సమానులు పృథ్వీరాజ్ గారు ఫస్ట్ టైం దర్శకత్వం చేస్తూ నిర్మించిన చిత్రం కొత్త బంగారు, కొత్త రంగుల ప్రపంచం. బంగారు నిధి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దీని నిర్మాత అయిన శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు కో డైరెక్టర్గా వచ్చిన మన గౌతమ్ రెడ్డి గారు, కమల్ గారు, వీళ్ళందరితో కలిసి దీనికి మంగంపేట సినిమాలో చేస్తున్నాం, మేమిద్దరం చేస్తున్నాం. ఈ చిత్రం కొత్త రంగుల ప్రపంచం సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా మిత్రుడికి నెక్స్ట్ గొప్ప దర్శకుడిగా పేరు ప్రఖ్యాతం రావాలి. ఆయన చిత్రంలో నేను ముఖ్య పాత్ర చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఈ చిత్రం అద్భుత విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకున్నాను. ఈ అవకాశం నాకు కల్పించేందుకు మిత్రులు పృథ్వీ గారికి, ఈ చిత్ర నిర్మాతలు దాసరి పద్మరేఖ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, చంద్ర గారికి, తదితరులందరికీ ఐ విష్ యూ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావాలని ఐ విష్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ. పద్మగారు వచ్చి చిన్న మూమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే సినిమాలో హీరోయిన్కి అక్కగా నటించిన సినీ అక్క మిస్టర్ తేజు వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాం. వారింట్లో కూడా డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడండి, మా ఇంట్లో ఉన్నట్టు మధు వాళ్ళ పేరు. రావాలి. హార్ట్లీ వెల్కమ్ తేజు. మాట్లాడకపోతే ఎలాగా? మెయిన్ వెళ్ళినా ఏంటో మీరు మాట్లాడాలి. కమల్ గారిని పిలవమంటారా? యాక్షన్ చెప్తారు మీరు. మాట్లాడు. 4 ముక్కలు మాట్లాడండి. 3 ఒక మొక్క ఇచ్చి 4 ముక్కలు మాట్లాడమంటారు. ఈ సినిమాలో నాకు కొంచెం స్టేజ్ ఫీల్ ఉంది. సో ఎవరు ఏమనుకోకండి. కెమెరా ముందర అయితే చెత్తపడేస్తాను. ఈ స్టేజ్ ఫీల్ అయితే కొంచెం ఫీల్ ఉంది. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పృథ్వీ గారికి రుణపడి ఉంటాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు. కెమెరాలో చిత్తగొట్టేసారా? కెమెరాలో నేర్చుకున్నారండి మీరు యాక్షన్ ఎక్కడైనా, లేకపోతే టేక్కి 12 గుడ్లు తినేవారా? ప్రొడ్యూసర్ కూడా ఈయనే కదా, అందుకని నీకు తెలుసు అంత విషయాలు, దాకండి విషయాలన్నీ. థ్యాంక్స్ అండి. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. కాకినాడలో పెంచండి.
అందరికీ నమస్కారం అండి. కొత్త రంగుల ప్రపంచం ఈ మూవీ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది యాక్చువల్లీ. అయితే ఇందులో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ ఫస్ట్ టైం అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, బట్ ఫస్ట్ టైం సినిమాలో ఇంత కష్టం ఉందా అని దగ్గరుండి చూసాను. ఇన్ని స్ట్రగుల్స్ అంటే బ్యాక్ ఎండ్ అంత తెలియదు కదా ఆర్టిస్ట్లకి, సో బ్యాక్ ఎండ్ చూసాను. సో ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. అండ్ శ్రీలు, క్రాంతి చాలా బాగా యాక్ట్ చేశారు. శ్రీలు అయితే ఫస్ట్ టైం స్క్రీన్ మీద చేస్తున్నట్టు అస్సలు ఉండదు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ డాన్స్ చేసింది చాలా అంటే చాలా బాగా చేసింది. మీరే చూస్తారు, తప్పకుండా థియేటర్కి వెళ్ళి అందరూ చూడాలి. ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ ఇది. క్రాంతి పాపం డాన్స్ రాదు, కానీ చాలా కష్టపడి అసలు స్టార్టింగ్లో క్రాంతికి అంటే డాన్స్లో స్టార్టింగ్లో క్రాంతి డాన్స్ స్టార్ట్ చేసినప్పటికీ అండ్ స్క్రీన్ మీద వచ్చేసరికి అద్భుతంగా చేశాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. అండ్ ఆల్ ద బెస్ట్ క్రాంతి అండ్ శ్రీలు. అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా సార్ గురించి చెప్పాలి. ఆయనని స్క్రీన్లో చూడడం, మనం నవ్వుకోవడం అంతవరకు నేనైతే అలానే అనుకుంటుండే. ఆయన కామెడీని బాగా ఎంజాయ్ చేస్తుండే, కానీ హ్యాపీగా క్యారియర్లో కూర్చుని ఆయన పెద్ద పెద్ద మూవీస్లో చేశారు. హ్యాపీగా క్యారియర్లో కూర్చుని అంటే ఆయన రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం ఎండ లేదు, వాన లేదు, నీడ లేదు. ఆ సెట్లో కూర్చుంటుంటే ఇట్లా చెమట పట్టేసేది అసలు. అంటే మొహం అంతా ఒక్కొక్కసారి రెడ్ అయిపోయేది. అయ్యో ఈయనకి ఎందుకు అనుకుంటుండే నేను, ఈయనకి ఎందుకు ఇంత కష్టం, అవసరమా, మంచిగా ఆయన టాప్ యాక్టర్ కదా అని అనుకుంటుండే. కానీ ఆ తర్వాత ఆయన ప్యాషన్ అర్థమైంది. ఇంత బాగా ఈ మూవీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను కూడా ఇందులో ఒక పార్ట్ చేసినందుకు. అండ్ నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ మూవీకి వెళ్ళి చూడండి. అక్క థ్యాంక్ యూ సో మచ్. నాకు అక్క అమ్మలాగా అన్నట్టు, అమ్మనే. ఇంకా నాకు ఇక్కడ ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా, ఏమన్నా హెల్త్ బాగాలేకపోయినా, మూడీగా ఉన్నా, ఎవ్రీథింగ్ షేర్ చేసుకునే వాళ్ళు ఇక్కడ నాకు ఎవరైనా ఉన్నారంటే అక్క. దీనికైతే నేను ఖచ్చితంగా ఏదో జన్మలో రుణపడి అదృష్టపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ ఈ మూవీలో అందరూ చాలా బాగా చేశారు. కొంతమంది చాలా పాత వాళ్ళే, కానీ కొత్తగా కనిపిస్తారు ఇందులో. అందరికీ స్క్రీన్ ప్రజెన్స్ ఈక్వల్గా ఉంటుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మన అందరికీ. అండ్ మూవీ చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి, థియేటర్స్కి వెళ్ళి చూడండి. తర్వాత మీరే చెప్తారు ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. మటుకు అన్నిసార్లు చేసింది ఆవిడ. భద్రం గారు చాలా భద్రంగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ పక్కన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఉంటారు. బికాస్ సినిమాల్లో పిలవకపోతే భద్రంగా అది కూడా ఉంటుందని. కానీ భద్రం గారు నాకు చాలా బాగా తెలుసు, ఆయనతో పనిచేశాను కూడా. వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ ఆయన. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మన కొత్త సినిమా కొత్త రంగుల ప్రపంచం పేరే చాలా చాలా అద్భుతంగా ఉంది. మనంతా ఉండేది కలర్ఫుల్ వరల్డ్ అని చెప్పడం చాలా చాలా బాగుంది. చాలా వరకు ఫంక్షన్స్కి జనం తక్కువ ఉంటారు. ఈ ఫంక్షన్ హాల్ ఎలా అయితే హౌస్ఫుల్ అయిందో, జనవరి 20 నుంచి కూడా థియేటర్స్ కూడా అలాగే హౌస్ఫుల్ కావాలి మనస్ఫూర్తిగా. చాలా సినిమాలు యాక్ట్ చేసిన ఆ ఫంక్షన్స్ మేము వెళ్ళాం కొన్ని కారణాల వల్ల. సినిమాలో యాక్ట్ చేయకపోయినా మేము ఇక్కడ ఉన్నాము అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ వెనకున్న వ్యక్తి ఎవరు అని. అంత గొప్ప వ్యక్తిత్వం, మంచి మనసున్న వ్యక్తి మా అన్నగారు. మీ అందరి
సుపరిచిత నటులు పృథ్వీరాజ్ అన్న గారు, ఆల్ ది వెరీ బెస్ట్. చాలా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఇది ఒకటి నిదర్శనం. సినిమాలో లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అంతా ఉన్నాం అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ పృథ్వీరాజ్ గారు. మన సినిమాలో యాక్ట్ చేస్తాం, సినిమాలో డబ్బులు సంపాదిస్తాం, డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్ లో పెడతాం, లేదా ఇంకొక చోట పెడతాం. కానీ సంపాదించిన డబ్బు మళ్ళీ సినిమాలోనే పెట్టాలి, దీనివల్ల ఒక 500 కుటుంబాలు బాగుండాలని మంచి గొప్ప మనసున్న పృథ్వీరాజ్ గారు. అన్నగారు చాలా చాలా సూపర్. ఇలాగే శీలు గురించి చెప్పారు, అందరూని బాగా యాక్ట్ చేసింది అని, బాగా డాన్స్ చేశారని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే నటించదా? ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే డాన్స్ చేయదా? విష్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. క్రాంతి గారు, ఒంగోలు సార్, విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జనవరి 20th నుంచి మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉండాలని, పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే ఎవ్రీవన్. ఏం చెప్పలేదు, సాహిత్య గని మా సంతోష్. అలాగే డివోషన్ యాంగిల్ కూడా అద్భుతంగా ఉంది. ఆయన ఇస్కాన్లో అద్భుతమైనటువంటి ప్రవచనాలు అవన్నీ ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి ఈ రోజున హిందూ తత్వం మీద ప్రధానమంత్రి మోడీ గారు ఏ రకంగా కృషి చేస్తున్నారో ఆ రకంగా తను ఇస్కాన్ కృష్ణుడి మీద, మా ప్రొడ్యూసర్ గారికి కూడా కృష్ణుడు అంటే ప్రాణం. సో కృష్ణుడు గురించి చాలా అద్భుతంగా, అది కూడా నేషనల్ లాంగ్వేజ్లో చేశాడు ఆయన. ఇప్పుడు వారాహి అమ్మవారు ఎంత పవర్ఫుల్, అటువంటి సబ్జెక్ట్ వారు చేస్తున్నారు. దాంట్లో మన సుమంత్ గారు అద్భుతమైన సినిమా అది. త్వరలోనే ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. డే అండ్ నైట్. గొంతు పోయింది, నేను మాట్లాడలేనంటే ఏదో ఒక మొక్క మాట్లాడండి, పోనీ టీజర్ లాంచ్ అని అనండి అన్నాను. వారి మాటల్లో మనం విందాం. అందరికీ నమస్కారం. చెప్పారు నైట్ షూట్ ఈ క్లైమేట్కి అవుట్ గొంతు. అందరికీ హార్దిక అనివర్సరీస్ అండ్ చెప్పండి టీజర్ లాంచ్. పూజారికి వారు గాత్రం ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సంతోష్ గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ యువర్ వారాహి ప్రాజెక్ట్. మా క్యారెక్టర్ ఉంది కదా. థ్యాంక్ యూ. తప్పకుండా మీ వాయిస్ అందులో వినేస్తాను సినిమాలో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. టీజర్ ప్లీజ్. పైన